హలో అండి, ఈరోజు నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో నేను దొండకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అందుకోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ తీసుకున్నాను. 1 స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మెంతులు, ఒక 2 స్పూన్ల దాకా జీలకర్ర వేసాను. జీలకర్ర కొంచెం ఎక్కువగా వేస్తేనే బాగుంటుందండి. అలాగే ఒక 2 స్పూన్లు శనగబాలు వేసాను, 2 స్పూన్లు ఉద్దిపప్పు కూడా వేసాను. వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించకండి, లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు, కొంచెం ఎండుమిర్చి కూడా వేసానండి. ఎండుమిర్చి మీరు చూసుకొని వేసుకోండి కారంకి తగినట్టు. ఇప్పుడు మరో 30 సెకండ్ల పాటు వేయించాక కొంచెం చల్లారనివ్వాలండి. ఇప్పుడు మనం దొండకాయని వేయించుకుందాం. ఇక్కడ నేను 4 స్పూన్ల దాకా నూనె వేసాను. అలాగే రుచికి సరిపడా మిరపకాయలు కూడా వేసుకున్నానండి. నేను చిన్న ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. చిన్న ఉల్లిపాయలు వేయడం వల్ల చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు లేకపోతే మీరు పెద్ద ఉల్లిపాయనే వేసుకోండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న దొండకాయని ఒక 1/4 కిలో వరకు తీసుకున్నానండి. ఇవి కొంచెం వేయించాక నేను ఒక 2 మీడియం సైజు టొమాటోలు తీసుకున్నానండి. గింజలు తీసేసి వేసుకున్నాను. ఇది కూడా 1 నిమిషం పాటు అలా వేయించుకోవాలి. 1 నిమిషం వేగాక కొంచెం చింతపండు వేస్తున్నాను, చూసి వేసుకోండి. అలాగే ఒక 1/4 స్పూన్ దాకా పసుపు వేసాను. సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలండి, మీరు చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ అడుగంటుతుంది కదా. సో మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేశాక మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందామండి. చూసారు కదా, ఇప్పుడు దొండకాయ బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం వేయించుకున్న దొండకాయని ఒక 10 నిమిషాల పాటు బాగా చల్లారనివ్వాలి. చల్లారాక ఇప్పుడు మనం వేయించుకున్న పల్సెస్ అన్నీ ఉన్నాయి కదా, వాటిని గ్రైండ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఫ్రై చేసినప్పుడు కూడా వేసాం కదా. చూసారు కదా, నేను కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్నానండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకండి, టేస్ట్ బాగోదు. ఇప్పుడు వేయించుకున్న దొండకాయను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలపడం వల్ల కిందనే గ్రైండ్ అవ్వకుండా ఈవెన్గా గ్రైండ్ అవుతాయండి. చూస్తున్నారు కదా, కొంచెం అలా బాగా కలిపి పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకండి, ఎందుకంటే మనం తినేటప్పుడు కొంచెం పలుగ్గా ఉంటేనే రుచి చాలా బాగుంటుందండి. అందుకే మెత్తగా గ్రైండ్ చేయకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం. నేను 2 స్పూన్ల దాకా నూనె వేసాను. అలాగే పోపు దినుసులన్నీ కూడా వేసి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న పోపు దినుసుల్లో మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని కూడా వేసేసుకుందాం. పచ్చడి అంతా వేసాక కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కలుపుతూ ఉండండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంచెం బాగా కలుపుకుంటే పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఎన్ని కర్రీస్ తిన్నా, ఎన్ని బిర్యానీలు తిన్నా పచ్చడి తింటే దాని రుచే వేరు కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీరు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.